వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అన్న, రీసెంట్గా మన సిబిఐ చీఫ్ ఎంపికపై జరుగుతున్న సమావేశానికి రాహుల్ గాంధీ బైకాట్ చేసిన విషయం వస్తుంది కదా. గతసారి కూడా ఇదే విషయంపై ఎంపికప్పుడు రాహుల్ గాంధీ బైకాట్ చేశారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఈసారి రాహుల్ గాంధీ సిబిఐ చీఫ్ ఎన్నిక విషయంలో బైకాట్ చేస్తూ ఒక అసమ్మతి నోటు ఇవ్వడమే కాకుండా బహిరంగంగా రిలీజ్ చేశాడు. లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది. తను అసమ్మతి నోటు లాస్ట్ టైం కూడా ఇచ్చాడు. దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఈసారి కూడా పట్టించుకుంటాను నమ్మకం లేదు. 12వ తారీఖు ఇవాళ 13, 14 ఇవాళ అంటే నిన్న మొన్న జరిగిన సమావేశం ప్రధాని ఇంట్లో జరిగింది. సిబిఐ డైరెక్టర్ను ఎంపిక చేయడానికి ఎన్నుకోవడానికి కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ అపోజిషన్ లీడరు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ ముగ్గురితో కమిటీ ఉంది. ఈ ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి. ఆ ముగ్గురు కమిటీలో రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ కాబట్టి అతను కూడా పిలిస్తే అతను అసమ్మతి లెటర్ ఇచ్చి బైకాట్ చేశాడు. ఇది వేస్ట్. ఎన్నిసార్లు కూర్చున్నా వేస్ట్. మీరు ఏది దలుచుకుంటే అదే చేస్తారు. మీరు ఎవరిని ఎంపిక చేయదలుచుకుంటే వాళ్ళు ఎంపిక చేస్తారనే లెటర్ చాలా పెద్ద లెటరు. దాన్ని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు, బహిరంగంగా రిలీజ్ చేశాడు. ప్రధానంగా ఆయన ఆ లెటర్లో చెప్తున్న అంశాలు, ఎందుకు తాను సమావేశాన్ని బహిష్కరించాలనడానికి ట్రాన్స్పరెన్సీ లేదు అని. ఆ సమావేశానికి కానీ సమావేశాన్ని నిర్వహించే ప్రధానికి కానీ ట్రాన్స్పరెన్సీ లేదు. 69 మంది పేర్లు ఇచ్చారు సిబిఐ డైరెక్టర్గా ఎంచుకోవడానికి, ఎంచడానికి. నేను ఎవరి పేరైతే ప్రపోజ్ చేయాలో ఆ ప్రపోజ్ చేయడానికి 69 పేర్లు ఇచ్చారు వాళ్ళు. 69 పేర్లలో నేను ఒకరిని ప్రపోజ్ చేయాలి. 69 మంది గురించి నాకు తెలియాలి కదా. ఏ విషయాలు వాళ్ళ గురించి తెలియకుండా, వాళ్ళకు సంబంధించిన అన్ని కోణాలు పరిశీలించకుండా, వాళ్ళు గతంలో ఏం చేశారు, ఏ వాటిలలో వాళ్ళ ప్రావీణ్యం ఉన్నది, వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారు, ఎన్ని అపజయాలు సాధించారు, వాళ్ళ మంచి చెడు మొత్తం అన్ని విషయాలు నాకు తెలియకుండా నేను ఎట్లా ఎంపిక చేస్తా, వాళ్ళు నా ప్రపోజల్ ఎట్లా పెడతా సార్. అలా ఎంపిక చేయడానికి సంబంధించి వాళ్ళు అన్ని రిపోర్ట్లు నాకు కావాలని అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. 360 degrees సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్స్ కావాలి అని అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. పదే దానికి సంబంధించి లెటర్స్ రాశారు, రాతపూర్వక అభ్యర్థన చేశాను, పట్టించుకోలేదు. అసలు ఏమీ లేకుండా వాళ్ళు కనీసం వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వకుండా నన్ను ఒకరిని ఎంచుకోమంటే ఎందుకు ఎంచుకుంటా అనేది ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన. ఇంకొకటి ఏమన్నాడంటే, ఈ మీటింగ్లే శుద్ధ వేస్ట్. ఇదొక్కటే కాదు, ఇటువంటి చాలా మీటింగ్లు అవుతాయి. ప్రీ డిసైడెడ్, వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. ఎవరిని చేయాలో వాళ్ళు ముందు డిసైడ్ అయిపోయారు. వాళ్ళకు 2 ఓట్లు. చీఫ్ జస్టిస్ కూడా వాళ్ళు చెప్పినట్టే వింటాడు. నేను ఏం చెప్పినా అక్కడ చెల్లదు అని మాట్లాడుతూ ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏదో చేస్తున్నాం, తూతూ మంత్రంగా చేస్తున్నారు. ఇది ముందే మీరు డిసైడ్ అయిపోయి తూతూ మంత్రంగా ఏదో చేయాలి మీటింగ్ ఆవిడ చేస్తున్నారు అనే రెండో పాయింట్ పెట్టాడు. మీరు ఇంకోటి ఏంటంటే, మీరు సిబిఐని మొత్తంగా దేశంలో దుర్వినియోగం చేస్తున్నారు. మొత్తం సిబిఐని మీ రాజకీయాలకు వ్యతిరేకమైన వాళ్ళ మీద, అసమ్మతి వెళ్ళగక్కే లేదా అసమ్మతి చూపించే జర్నలిస్టుల మీద, కార్యకర్తల మీద, విమర్శకుల మీద మీ సిబిఐని ఉపయోగిస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ క్యాప్చర్. మీరు సిబిఐని క్యాప్చర్ చేసుకుని ఇన్స్టిట్యూషనల్ మొత్తం వ్యవస్థలను క్యాప్చర్ చేసుకుని, అందులో సిబిఐ కూడా ఒకటి. కాబట్టి నేను ఈ మీటింగ్లో పాల్గొని చేయగలిగింది ఏమీ లేదు అనేది చెప్పాడు. ఇంకోటి, నేనేం రబ్బర్ స్టాంపును కాదు, ఊరికే సంతకం పెట్టి రావడానికి నేను రబ్బర్ స్టాంపును కాదు. నా అభిప్రాయాలకు అక్కడ ఏ విధమైన విలువ లేదు అనేది అర్థమైన తర్వాత, ఇంతకాలంగా జరుగుతున్న మీటింగ్లను బట్టి అర్థమైన తర్వాత, నేను అక్కడ సంతకం పెట్టి మీరు చేసే రేపు సిబిఐ డైరెక్టర్గా మీరు ఎవరినో ఒకరిని ముందే డిసైడ్ అయ్యారు కాబట్టి ఎన్నుకుంటారు, ఒకరిని ప్రతిపాదిస్తారు, డిసైడ్ అయిపోతుంది. నేను ఉన్నా సరే మీదే డిసైడ్ అవుతుంది. తర్వాత వాళ్ళు భారతదేశంలో మీకు వ్యతిరేకంగా పనిచేసే, మీకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి మీద దాడులు చేస్తారు, అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. ఎవరైనా విమర్శలు చేస్తే ఇప్పుడు ఎవరిని విమర్శించాలి? సిబిఐ డైరెక్టర్ ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడని చెప్తే ఎవరిని విమర్శించాలి? ఆయన నియమించిన ప్రధాని, చీఫ్ జస్టిస్ రాహుల్ గాంధీ, నన్ను కూడా. నేను దాన్ని వాళ్ళు చేసే పనిని వ్యతిరేకిస్తున్నా. ఆ విధంగా సిబిఐ ప్రవర్తించే విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నా.
రేపు వాళ్ళందరూ నన్ను తిట్టడానికి తప్ప దీనికి దేనికి పనికిరాదు. అందుకని నేను రబ్బర్ స్టాంప్గా మీరు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టను అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక ముద్ర వేయడానికి నన్ను అందులో ఉంచారు తప్ప నేను దీంట్లో పాల్గొనే ప్రసక్తే లేదు అన్నాడు. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా అది కూడా రాశాడు ఇందులో. 2025 మే 5న సమావేశం జరిగేది ఇటువంటిదే. అప్పుడు కూడా నా విభేదాన్ని నమోదు చేశాను లెటర్ ద్వారా. ఆ విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. నిష్పక్షపాత పారదర్శకమైన ప్రక్రియ కోసం కొన్ని సూచనలు చేస్తూ మీకు లేఖ రాశాను. ఇది కూడా చెప్పారు. 2025 అక్టోబర్ 21న ఒక లేఖ రాశాను. నిష్పక్షపాత పారదర్శకమైన ప్రక్రియ కోసం కొన్ని సూచనలు చేస్తూ మీకు లేఖ రాశాను 2025న. ఇప్పటి వరకు దాని మీద మీకు స్పందన లేదు కనీసం. ఈ అన్ని విషయాల్లో నేను వ్యతిరేకిస్తూ, మీరు చేస్తున్న ఈ పనిని వ్యతిరేకిస్తూ ఆ సమావేశంలో నన్ను పాల్గొనడానికి సిద్ధంగా లేను కాబట్టి బహిష్కరిస్తున్నా అని చెప్పాడు. బహిష్కరిస్తే ఏం జరిగింది మరి? మీడియా ప్రచారం ఏం చేస్తున్నది, గవర్నమెంట్ ఏం ప్రకటిస్తున్నదంటే రాహుల్ గాంధీ బహిష్కరించాడు కాబట్టి మళ్ళీ అతన్నే ఎవరు సిబిఐ డైరెక్టర్ గతంలో ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్గా ఉన్నాడు. ప్రవీణ్ సూద్ రాహుల్ గాంధీ బహిష్కరించడం వల్ల గతంలో ఉన్న సిబిఐ డైరెక్టర్నే ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇదే మాట లాస్ట్ ఇయర్ 2025లో కూడా రాహుల్ గాంధీ అసమ్మతి నోటు పెట్టాడు. ఇదే ప్రవీణ్ సూద్ అప్పుడు కూడా ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని అప్పుడు పొడిగించారు, మళ్ళీ ఇప్పుడు పొడిగించారు. వాళ్ళు పొడిగించదలుచుకున్నారు, ప్రవీణ్ సూద్నే మళ్ళీ నియమించదలుచుకున్నారు. ఓకే, దానికి రబ్బర్ స్టాంపు రాహుల్ గాంధీతో ఒక స్టాంప్ వేయించదలుచుకున్నారు. ఈసారి మాత్రం రాహుల్ గాంధీ బహిష్కరించడం వల్లనే గతి లేక గత్యంతరం లేక మళ్ళీ పాత ఆయననే చేస్తున్నాం. ఇది దీనికి సంబంధించే కాదు, సిబిఐకి సంబంధించే కాదు. ఇట్లాంటి భారతదేశం 3-4 సంస్థలు ఉన్నాయి ప్రతిపక్ష నాయకులను ఇరికించడానికి తప్ప దేనికి పనికిరావు. నిజానికి గతంలో ఈ సంస్థలు చాలా చర్చ జరిగేది, ఈ మీటింగుల్లో చాలా చర్చ జరిగిన తర్వాత ఒక్కోసారి ప్రతిపక్షం ప్రతిపాదించిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళు, పదవులు పొందేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు చీఫ్ జస్టిస్ ఈ విధంగా ఒక పార్టీ ప్రభుత్వానికి ఒక పార్టీకో మద్దతు తెలిపేవాళ్ళు కాదు. కాబట్టి ఉదాహరణకి ఇట్లా డిసైడ్ చేయాల్సింది ఎన్నికల కమిషనర్లు, సిబిఐ, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, యూపీఎస్సీ చైర్మన్, వీటన్నిటినీ కమిటీ నిర్ణయించాలి. ఆ కమిటీలో ప్రధాని ఉంటాడు, ఆపోజిషన్ లీడర్ ఉంటాడు, చీఫ్ జస్టిస్ కొన్ని ఇట్లలో స్పీకర్ కూడా ఉంటాడు. ముఖ్యంగా సిబిఐ డైరెక్టర్ డిసైడ్ చేయడానికి ప్రైమ్ మినిస్టరు, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషను ప్లస్ చీఫ్ జస్టిస్ కూడా ఉంటారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ నిర్ణయించడానికి ప్రైమ్ మినిస్టరు, ఎల్ఓపి, క్యాబినెట్ మినిస్టరు, లోక్పాల్ కూడా ఉంటారు. దాంట్లో కూడా ప్రైమ్ మినిస్టరు, ఎల్ఓపి, స్పీకరు, సిజే ఇంతమంది ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ విషయంలో కూడా ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్, ఎల్ఓపి. మొత్తంగా చూడండి ఒక్కసారి. యూపీఎస్సీ చైర్మన్ను కూడా ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. ఈ మొత్తం విషయాల్లో చూడండి. ఎన్నికల కమిషనర్ కూడా అంతే. ఎన్నికల కమిషన్ గొడవ కూడా నేను చెప్తాను. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఏదనుకుంటే అదే జరుగుతుంది. మొత్తం వ్యవహారంలో చూడండి, అన్నిట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ఓటు, దట్స్ ఆల్. మిగతా అంతా వాళ్లే. కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం నడవదు. ఎన్నికల కమిషన్ది ఇంకా దారుణంగా ఏంటంటే, ఎన్నికల కమిషన్ నియమించడానికి ముందు నుంచి ఉన్న సిస్టమ్ ఏంటి? చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టరు, ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్. 2023లో దీన్ని మార్చేశారు. ఒక చట్టం చేసింది గవర్నమెంట్, ఎవరు? బీజేపీ గవర్నమెంట్. ఏం చేసింది? చీఫ్ జస్టిస్ని తీసేశారు. అందులోంచి తీసేసి ఏం పెట్టారు? ప్రధానమంత్రి నామినేట్ చేసి ప్రతిపాదించే ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఇందులో ఉంటాడు. ప్రధానమంత్రి ఎవరైనా సహజంగానే అమిత్ షా ఉంటాడు. చాలాసార్లు అమిత్ షానే ఉండే అవకాశం ఉంటుంది. అమిత్ షా ఆయన ఇష్టడు కాబట్టి అమిత్ షానే కాదు, కేంద్ర మంత్రులు ఎవరిని పెట్టినా మోడీ చెప్పినట్టే ఉంటాడు. 2023 చట్టం తెచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ నియమించడం ఒకే ఒకటి జరిగింది. జ్ఞానేష్ కుమార్ గుప్తాని నియమించారు. రాహుల్ గాంధీ ఉన్న వేస్ట్ అక్కడ 2 ఓట్లు వాళ్ళకే ఉన్నాయి. మోడీ, ఇంకొక మినిస్టర్ అంటే అమిత్ షా. జ్ఞానేష్ కుమార్ గుప్తా నియమించిన తర్వాత ఆ జ్ఞానేష్ కుమార్ గుప్తా ఆ మోడీకి ఎంత సహకారం అందించాడు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. మన బెంగాల్ ఎలక్షన్లు చూసినాం, అంతకుముందు బీహార్ ఎలక్షన్లు చూసినాం.
ప్రతి చోట బీజేపీకి అనుకూలంగా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా తన పరిమితులను పట్టించుకోకుండా బీజేపీ కార్యకర్తలాగా ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనేది చూసాం. అందుకోసమే ఆయనను ఎన్నుకోవడానికి చీఫ్ జస్టిస్ని పక్కన ఏమో పొరపాటున చీఫ్ జస్టిస్ మాకు వ్యతిరేకంగా మాట్లాడే పొజిషన్ లేదు. చీఫ్ జస్టిస్ కూడా వాళ్ళే పెడుతున్నారు కానీ చెప్పలేం. అందుకని వాళ్ళోడే ఉంటే బెటర్ కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషనర్లు ఎవరిని ఎంపిక చేయాలన్నా మోడీ, అమిత్ షా ఇష్టం. ఆ పరిస్థితి ఉంది భారతదేశంలో. కాబట్టి ఈ పరిస్థితి నుంచి భారతదేశం మారుతుందా లేదా పక్కన పెడితే రాహుల్ గాంధీ బైకాట్ చేయడం అనేది ఒక మంచి పరిణామం. కనీసం నేను అసమ్మతి తెలుపుతున్నాను భారతదేశ ప్రజలకు తెలియజేయడం, భారతదేశ ప్రజలకే కాదు అన్ని దేశాలకు తెలుస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా సిబిఐ డైరెక్టర్ని ఎంపిక చేసే దాంట్లో తాను ఉండకుండా ఎందుకు ఉండను అనేది బహిరంగంగా చెప్పి బహిష్కరించడం అనేది చాలా మంచి పని. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయనేది ఫ్యూచర్ తెలుస్తుంది. నేననేది ఇంకోటి ఏంటంటే, ఇటువంటి సమావేశంలో పాల్గొనకుండా బైకాట్ చేసి దానికి ఒక డీసెంట్ లెటర్ రాసి బహిరంగ ప్రకటించడం వల్ల ఉపయోగం ఉంటుందో లేదో కానీ, దీనికంటే దుర్మార్గంగా ఉన్న ఎన్నికల వ్యవస్థ ఉన్నది. ఇవాళ ఆ మీటింగ్లో పాల్గొనడం వల్ల తాను ఏం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిందే జరుగుతుందని ఎట్లా అంటున్నాడు రాహుల్ గాంధీ. పాల్గొన్నప్పుడు కూడా ఈయన చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేయగలుగుతారు. మోడీ ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు. బీజేపీ గెలవాలనుకుంటే బీజేపీ గెలుస్తుంది, ఓడిపోవాలనుకుంటే ఓడిపోతుంది బీజేపీ. ఎన్నికల వ్యవస్థను ఆ విధంగా వాళ్ళు తీర్చిదిద్దేశారు. వ్యవస్థను మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొన్నా ఉపయోగం లేదు. రాహుల్ గాంధీనే అదే అంటున్నాను. రాహుల్ గాంధీ కాదు, దేశంలోని ప్రతిపక్షాలు ఏవి ఎన్నికల్లో పాల్గొనడం అనేది శుద్ధ దండగా. ఎన్నికల్లో పాల్గొన్నా ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోయేటట్టు తీర్చిదిద్దేశారు వ్యవస్థని. అదే ప్రజల ఇష్టాలతో సంబంధం ఉన్న వ్యవస్థ కాదు. ఓట్లు ప్రజలు ఇష్టపడి వేయడం కాదు. ఎవరి ఓట్లు ఎక్కడ బలాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఎవరి ఓట్లు వాళ్ళకి పడితే ఆ ఓట్లే ఉంటాయి, మిగతా ఓట్లు ఉండవు. ఒకవేళ అది కూడా జరగకపోతే ఈవీఎంలో చూసుకుంటారు. ఇట్లా చాలా మొత్తం వ్యవస్థను తాము గుప్పెట్లో పెట్టుకున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ అయినా ప్రతిపక్షాలైనా ఈ ఎన్నికల్లో పాల్గొనడం అనేది శుద్ధ దండగా. వాళ్ళు ఈ ఎన్నికలను బహిష్కరించి గతంలో ఏపీ ఎన్నికలకు సంబంధించి జరిగిన అన్యాయాలను, ఎన్నికల కమిషన్ చేసిన అన్యాయాలను పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ దేశం మొత్తం ఇట్లే తయారైంది, ప్రతిపక్షాల ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. నిజం అది. దేశంలో బీజేపీ మినహా మిగతా పార్టీలు మొత్తం ఎన్డీఏలో ఉన్నవి కాకుండా మిగతా పార్టీలన్నీ భారతదేశంలో ఎన్నికలను బహిష్కరించాలి. బహిష్కరించిన ప్రకటించి ఇంట్లో కూర్చోవద్దు, రోడ్డు ఎక్కాలి, ప్రజలను రోడ్ల మీదకి తీసుకురావాలి. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది కాబట్టి, ఈ భారతదేశంలో రాజ్యాంగం అనేది అమల్లో లేదు కాబట్టి, దానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని హత్య చేస్తున్న, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యమై రోడ్లెక్కి ప్రజలను కదిలించి ఒకరోజు 2 రోజుల పోరాటాలు కాదు, సంవత్సరాలైనా సరే రోజుల తరబడి వీధి పోరాటాలకు సిద్ధం కావాలి. రోడ్లెక్కాలి, రోడ్లెక్కి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యాలి. అంతే తప్ప బీజేపీ ఓడిపోతే మేమే కదా గెలుస్తామని కాంగ్రెస్ అనుకున్నంత కాలం కోపం వచ్చి ఓట్లు వేయకపోతే మాకే వేస్తారు కదా. ఎవ్వరు వేయక్కర్లేదు, అక్కడ తేలిపోతుంది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు కదా ఓట్లు ఎట్లా చోరీ జరుగుతుందో. చెప్పిన తర్వాత ఆయన తెలిసి కూడా పాల్గొంటున్నాడంటే సత్తా లేదని అనుకోవాలి, ఆయనకి ధైర్యం లేదని ఆయన అనుకోవాలి. ప్రజలను పోరాటాల్లోకి తీసుకొస్తే రేపు నన్ను కూడా ఏం చేస్తారో అనే భయమైన అయి ఉండాలి. ప్రజల మీద అపనమ్మకమైన అయి ఉండాలి. నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే రాహుల్ గాంధీయే కాదు, మొత్తం ప్రతిపక్షాలు రాహుల్ గాంధీతో సహా ఎన్నికలను, ఈ దేశంలో ప్రతి ఎన్నికను, అన్ని ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలతో సహా బహిష్కరించి రోడ్లెక్కి ప్రజలను పోరాటంలోకి దించండి. ఏం జరుగుతుంది? మా అయితే అన్ని ఎన్నికల్లో వాళ్ళే పాల్గొంటారు కాబట్టి వాళ్ళే గెలవచ్చు. కానీ ఎంతకాలం సాగుతుంది ఇది? చాలా తీవ్రమైన పోరాటాలు జరిగితే బీజేపీని ప్రజలు ఈ దేశం నుంచి తరిమి కొడతారు. దానికి మీరే నాయకత్వం వహించండి, మీరే తెచ్చుకోండి పేరు. దీనికి కష్టపడాల్సి ఉంటుంది. ఒళ్ళు అరగకుండా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం మాత్రమే చేస్తామంటే ఏం జరగదు. భారతదేశం ఇలాగే ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.